శ్రీ రమణాష్టమ లేఖలు 204వ లేఖ. స్వామి ఎక్కడ? ఇది సూరినాగమ్మ గారు సెప్టెంబర్ 11, 1948 వ్రాసిన లేఖ. మట్టి అడుసుతో కట్టిన ఆ అరుగు మీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఇప్పుడు గోచరించదు అని భగవాన్ సెలవిచ్చిన మరుదినం కొందరు భక్తులు స్కందాశ్రమానికి వెళతామని భగవాన్తో చెప్పి వెళ్ళి విరూపాక్ష గుహ వైపుగా దిగుతూ అక్కడి విశేషాలని చూచి వచ్చి, భగవాన్ సెలవిచ్చిన అరుగు విరూపాక్ష గుహకు ముందున్న వసారాలోనిదేనా? అది భగవాన్ స్వయంగానే కట్టారటే అని శ్రీవారిని అడిగారు ఒక భక్తులు. అవును, అది నిజమే. వచ్చిపోయేవారు కూర్చునేందుకు అనుకూలంగా ఉంటుందని అంతా అనుకున్నాము. సరేనని రాళ్లు పెట్టి మట్టి అడుస్తూ నేనే కట్టాను. ఆ తర్వాతనే సిమెంట్ వేశారు అని సెలవిచ్చారు భగవాన్. ఆ అరుగు కడుతూ ఉండగా కొత్తవారెవరో వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్నే అడిగితే ఎక్కడికో వెళ్ళారని చెప్పి పంపారట కదూ అన్నాను. ఆ సంగతి మీకెలా తెలిసింది అని అడిగారు. అని నవ్వారు భగవాన్. హెచ్చమ్మ గారు చెప్పారు అన్నాను. ఓహో, సరి నిజమే. ఒకనాటి ఉదయాన్నే రాళ్లు పేర్చి కాళ్లతో మన్ను తొక్కి ఆడుస్తూ అరుగు వేస్తూ ఉన్నాను. వారెవరో కొత్తవారు వచ్చారు. స్వామి ఎక్కడా అని నన్ను అడిగారు. నేను తప్ప అక్కడ మరెవరూ లేరు. అందువల్ల నేనే బదులు చెప్పవలసి వచ్చింది. స్వామియా, ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు అన్నాను. ఎప్పుడు వస్తారని వారంటే ఏమో అన్నాను. ఎంతసేపు అవునో ఏమోనని వారు కొండ దిగి వెళ్ళిపోతుంటే హెచ్చమ్మ ఎదురై విషయం అడిగి తెలుసుకుని స్వామిని నేను చూపుతాను రండి అని వెంట పెట్టుకుని వచ్చింది. ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. పళనిస్వామి వాళ్ళు వచ్చారు. హెచ్చమ్మ అన్నం గిన్నె లోపల పెట్టి నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో అదిగో వారే స్వామి అంది. పాపం వారు తెల్లబోయి నమస్కరించి, స్వామివారు వీరేనా అమ్మా? ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అరుగు కడుతున్నారు. ఎవరో అనుకుని స్వామి ఎక్కడా అని అడిగాను. ఎక్కడికో వెళ్ళారని సెలవిచ్చారు. నిజమేననుకుని వెనక్కి వచ్చానమ్మా అన్నారు. అదేమి స్వామి అలా మాయమాటలు చెప్పి పంపారు పాపం అని హెచ్చమ్మ నాతో జగడం పెట్టింది. ఓహో, సరిపోయింది. నేనే స్వామినని మెడలో బోర్డు కట్టుకోనా ఏమి అన్నాను నేను. అదొక తమాషా అని సెలవిచ్చారు భగవాన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఎవరో వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్ని అడిగితే ఇదే విధంగా బదులు చెప్పి పంపారట కదా అన్నారు ఒక భక్తులు. అవును, అది నిజమే. అప్పుడు ఇన్ని కట్టడాలు లేవు. నేను కూర్చుండే ఈ హాల్ ఒకటే ఉండేది. అది కూడా వంటగది, పొగగూడు అది పెట్టి కట్టిస్తే షణ్ముఖం పిళ్ళై ఉన్నా సరే వారి తండ్రి గోపాలం పిళ్ళై మొదలైన భక్తులంతా పట్టుబట్టి భగవాన్ కూర్చునేందుకు హాలు లేకుండా వంట ఇంటికేమి తొందర అని పొగగూడు తీసివేసి హాలుగా తయారు చేశారు. ఆ హాలుకు అమ్మకోవెలకు మధ్యన వంట పాక స్టోర్ రూము ఉండేవి. ప్రస్తుతం కరివేప చెట్టుందే, దాని పక్కనే స్టోర్ రూమ్. అది పాకే. నిత్యం వేకువన లేచి అక్కడ కూర్చుని కూరగాయలు తరిగేవాళ్ళం. ఒకనాటి వేకువన అదేవిధంగా లేచి సామాను గది తలుపులు తెరిచి కూరలు తరుగుతూ కూర్చున్నాను. అక్కడి వారంతా ఏదో పనుల మీద ఎక్కడికో వెళ్ళారు. గిరి ప్రదక్షిణ వెళ్ళేవారు 2-3 వచ్చి హాల్లో ఖాళీగా ఉన్న సోఫా చూచి ఉగ్రాణం వైపు తిరిగారు. వారు వస్తూ పోతుండేవారే. అయితేనే నేను తలంతా దుప్పటి కప్పుకుని కూరలు తరుగుతూ కూర్చున్నానా? ఎవరో అనుకుని, అయ్యా సోఫా మీద స్వామి లేరే, ఎక్కడున్నారు అని నన్ను అడిగారు. ఇదిగో ఇప్పుడే అలా బయటికి వెళ్ళారు, కొంచెం సేపు ఉంటే వస్తారు అన్నాను. వారు ప్రదక్షిణానికి వెళ్ళమించిపోతుందని వెళ్ళిపోయారు. ఆ సంగతి ఇక్కడి వారెవరో చూచి అదేమి స్వామి అలా చెప్పి పంపారు అన్నారు. ఏం చేసేది, స్వామి ఎక్కడా అని స్వామినే అడిగితే నేనే స్వామిని చెప్పుకోనా ఏమి అన్నాను. ఆ విధంగా ఎన్నోసార్లు జరిగింది అని సెలవిచ్చారు భగవాన్. ఇదంతా విని ఆనాటి నుండి ఉంటూ ఉన్న భక్తులు ఒకరితో నేనంటే, అదే కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ దండపాణి స్వామి ఉండేవారు కదా, వారు ఇంత బొజ్జ, ఇంత లావు, పెద్ద గొంతు, కౌపీనం, కాషాయం ఇత్యాదులతో అట్టహాసంగా ఉండే మనిషి. అందువల్ల కృత్తిక దీపోత్సవం సందడి సమయంలో భగవాన్ నవ్వుతూ, దండపాణి స్వామిని ద్వారం వద్ద కూర్చోబెడితే బాగుండనే, వచ్చేవారంతా వారే స్వామి అనుకుని నమస్కరించి మన జోలికి రాకుండా పోతారు, మనం సుఖంగా ఉండొచ్చు అనేవారు. భగవాన్కు ఏ విధంగానైనా తమ గొప్ప బయటపడకుండా తప్పించుకోవడం అంటే మహా సంతోషమమ్మా అని చెప్పారా భక్తులు. ఇట్లు సోదరి. 205వ లేఖ. జ్యోతిషం. ఇది సెప్టెంబర్ 20, 1948 వ్రాసిన లేఖ. 4-5 రోజుల క్రితం ఒక దైవజ్ఞుడు వచ్చాడు ఇక్కడికి. వచ్చిన మరుదినం ఉదయం 10 గంటలకు జ్యోతిష శాస్త్రరీత్యా భగవాన్ చాలా ప్రశ్నిస్తే భగవానుని ఆయన
సయుక్తికంగా బదిలిచ్చారు. సారాంశం ఏమిటంటే, స్వామి జ్యోతిష శాస్త్రరీత్యా అది ఇప్పుడు జరుగుతుంది, ఇది అప్పుడు జరుగుతుంది, ఇది ఆ గ్రహ బలం, ఇది ఈ గ్రహం బలం అని చెప్తారు. యథార్థమేనా అన్నది వారి ప్రశ్న. నేను అనే అహంత ఉన్నంత వరకు అన్నీ నిజమే. ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు అని సెలవిచ్చారు భగవాన్. అయితే ఆ అహంత నశించు వారికి జ్యోతిషం యథార్థం కాదంటారా అన్నారా పృచ్ఛకులు. కాదనేందుకు ఏమున్నదండి, చూసేవాడుంటే చూడడం ఉంటుంది. అహంత నశించిన వారు చూసినా చూడని వారే. కిటికీ తెరిచే ఉంటుంది, లోపల చూచేవాడుండి చూడాలి కానీ కిటికీ చూస్తుందా అన్నారు భగవాన్. తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది అన్నారా పృచ్ఛకులు. అదే శరీరము మనకొక ఇల్లు. నీవుంటేనే ఈ ఇల్లు బాగుంటుంది, కానీ లేకుంటే బాగుండదు. అందువల్ల మనం ఉన్నంతవరకు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాము అన్న విషయం తెలుసుకొని ఆ తెలివిని సదా విడవకుండా ఉండాలి. విడిస్తే శరీరం నేను అనే భావన వచ్చి బాధిస్తుంది. అప్పుడు అన్ని యథార్థమే. ఆ భావన నశించడమే అహం నాశనం. అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగనే జరగదు అని సెలవిచ్చారు భగవాన్. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగనే జరగదు అని సెలవిస్తారే, ఇక మంచి చేయాలని అనడం ఎందుకు అని మళ్ళీ ప్రశ్న. మంచి చేసే సుఖం కలుగుతుంది, అందువల్ల చేయాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్. అవును, దుఃఖం ఆగంతుకమనే కదా పెద్దల వాక్యం అన్నారా భక్తులు. ఆహా, దుఃఖం ఆగంతుకమే, సుఖమే యథార్థం. ప్రతి జీవి సుఖం కావాలని అనడం అసలు తన సహజ స్థితి సుఖరూపం కావడం వలనే. ఆగంతుకమైన దుఃఖాన్ని పోగొట్టడానికే ఇన్ని సాధనలను. తలనొప్పి మధ్యలో వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి. పుట్టిన మొదలు చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు? వ్రణాలు, వ్యాధులు డాక్టరు వైద్యం వల్ల తగ్గినట్లే అనేక ప్రతిబంధకాల వల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసే సాధనాల వల్ల తొలగించవచ్చు. ఇదొక వ్యాధి. దీని మూలం అజ్ఞానం. దానికి జ్ఞానం అనే మందు పడితే అంతర్భూతమై ఉన్న అన్ని రకాల వ్యాధులు ఒకేసారి పోతాయి అని చెప్పారు భగవాన్. సాధన వల్ల సద్య ఫలితాలు కలగడం కద్దా అన్నారా పృచ్ఛకులు. కొన్ని సద్య ఫలిస్తవి, కొన్ని ఫలించవు. ఎందువలనంటే తీవ్రతలను అనుసరించి అది నడుస్తుంది. పుణ్యం కానీ పాపం కానీ తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది, నిదానంగా చేస్తే నిదానమే. అయితే దేనికది ఫలించక తప్పదు అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. 206వ లేఖ, కలగలుపు పులగం. ఇది సెప్టెంబర్ 30, 1948 వ్రాసిన లేఖ. భగవాన్ రాసిన ఆత్మబోధ వెణ్పా పద్యాలను కలివెణ్పాగా ఈ మధ్య శ్రీవారే మార్చి రాశారు. ఇప్పుడు అది అచ్చయి వచ్చినందువల్ల భగవత్ సన్నిధిలో తరచు ఆ మాటలే వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అదే ప్రసంగం వచ్చి భగవాన్ తమ సమీపంలో ఉన్న ఒక భక్తుని చూచి, ఇదిగోనోయ్, విరూపాక్ష గుహలో ఉండగా పళనిస్వామి అడిగితే శంకరులు రాసిన స్తోత్రాలు, ఉపదేశాలు అన్నీ చాలా భాగం మలయాళపు అక్షరాలతో ఉన్న ఆ చిన్న నోట్బుక్లో రాసిచ్చాను. అందులో ఈ ఆత్మబోధ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ అనువాదం రాద్దామని తోచనే లేదు. అప్పుడప్పుడు శ్లోకాలు జ్ఞప్తికి వస్తూనే ఉండేవి. ఒకసారి ఏమైందనుకున్నావు? అరుణగిరి శిఖరం ఎక్కుదామని, ఎప్పుడు వీలైతే అప్పుడు వండుకొని తిందామని అనుకుని ఒకనాడు కావలసిన సామగ్రి అంతా తీసుకొని అంతా బయలుదేరాం. విరూపాక్ష గుహలో ఉండగానే పళనిస్వామి మాత్రం గుహకు కావలి ఉన్నాడు. 7 దొనల వద్దకు వెళ్ళేసరికి ఎండబడింది. అక్కడ మకాం వేశాం. స్నానం మొదలైనవి చేసి వంటకు ఆరంభింతాం అని సామానంతా తీసాం. పప్పు, ఉప్పు, నెయ్యి, గిన్నెలు ఒకటేమిటి అన్నీ తీసి పొయ్యి పెట్టి కట్టెలు వేసి నిప్పు అంటించాలని చూస్తే అన్నిటికీ మూలమైన అగ్గిపెట్టె కనిపించలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క యోచన చెప్పసాగారు. కాలక్షేపమే, కానీ కార్యసాఫల్యం కాదు. గుహకు పోయి తెద్దామా అంటే పోయేదెప్పుడు, వచ్చేదెప్పుడు? పైగా ఎండ. అందరికీ ఆకలి మిక్కుటంగా ఉంది. చెకుముకి రాళ్లలో వలె రాళ్లు కొట్టి నిప్పు చేద్దామని కొందరు టప్పున అక్కడున్న రాళ్లు కొట్టారు. ఏవీ లాభించలేదు. కొందరు అరణి మధించినట్లు అక్కడున్న కర్రమూదులు తెచ్చి మధించారు. ఒకదాని మీద ఒకటి వేసి రుద్దుతారు. నిప్పు లేదు, ఏమీ లేదు. నాకప్పుడు ఈ ఆత్మబోధలో ఉన్న 2వ శ్లోకం, బోధన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వహ్నివద్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అన్నది జ్ఞప్తికి వచ్చింది. అది చదివి అర్థం చెప్పి అందరినీ నవ్విస్తూ కూర్చున్నాను అని సెలవిచ్చారు. ఆ అర్థమేమో మాకు తెలియదే అన్నారు వేరొక భక్తులు. అర్థమా? ఎన్ని సాధనలున్నా నిప్పు లేనిది వంట ఏ విధంగా అవదో
అదేవిధంగా సాధనలు ఎన్ని ఉన్నా జ్ఞానం లేనిది మోక్షం సిద్ధించదు అని. చూడండి, మజ్జిగతో సహా తెచ్చారు, ఏం లాభం, నిప్పు లేదు. వంట ఏ విధంగా అవుతుంది అంటూ నవ్వారు భగవాన్. తర్వాత ఏం చేశారు అన్నారు ఒకరు. గడ్డి ముప్పుల వాళ్ళెవరో వెళుతుంటే చెప్పి పంపారు కాబోళ్ళు. పళనిస్వామి కట్టెలకు వచ్చే వారెవరితోనో ఇచ్చి మా వద్దకు పంపాడు. తర్వాత నిప్పంటించి వండి తిన్నాం. ఆ వంట ఏ విధంగా అనుకున్నారు? బియ్యం, పప్పు, కూరలు అన్నీ కలిపి ఉప్పు వేసి కిచిడి అంటే పులగం చేసాం. ఆ విధంగా చేసుకుందామని అంతా ముందే మాట్లాడుకున్నాం. సరే, భోజనమైన తర్వాత రవంత విశ్రమించి శిఖరానికి బయలుదేరాం. బోధోన్య సాధనేభ్యో అన్న ఆ శ్లోకభావం వారందరికీ బాగా మననం కానిమని మళ్ళీ నేను ఆ శ్లోకానికి అర్థం చెప్పుకుంటూనే వెళ్ళాను. ఉచ్ఛకు చేరిన తర్వాత చూచారా, శిఖరాన్ని చేరాలంటే ఇంత అయితే కానీ చేరలేకపోయినాం. కొంతవరకు ఎక్కి అక్కడన్నీ కలగలుపు పులగం చేసి తిన్నాం. ఆ పులగం చేసేందుకు అన్నీ ఉన్నా అగ్ని లేని ఏమీ కాలేదు. ఇదే విధంగా సాధనలెన్ని చేసినా, సాధనలెన్ని ఉన్నా జ్ఞానం లేనిది పరిపక్వత నందలేదు. ఆ జ్ఞానాగ్ని వలన విషయాదులన్నీ కలిపి కిచిడి చేసి మింగితే గాని ఉచ్చస్థితికి పోజాలరు అని చెప్పాను. ఆ తర్వాత చీకటి కాకుండానే ఏకాయికి గుహకు వచ్చాం. ఆ రోజుల్లో పైకెక్కడానికి శ్రమే ఉండేది కాదు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే వెళ్ళడం. ఆ సంగతి ఇప్పుడు తలుచుకుంటే మనమేనా ఎక్కింది అనిపిస్తుంది అని సెలవిచ్చారు భగవాన్. ఎచ్చమ్మ వాళ్ళను వచ్చేవారట కదా అన్నాను. అవును, మొదలియారు పాటి కూడా వచ్చేది. ఇద్దరు ఒక్కనాడైనా తప్పకుండా అన్నం తెచ్చేవాళ్ళు. వద్దంటే వినరు. ఏం చేసేది? ఏ విధంగానైనా తప్పించుకుందామని ఎక్కడికి వెళ్ళినా వెతుక్కుంటూ వచ్చేవారు అన్నారు భగవాన్. ఒకసారి స్కందాశ్రమానికి వెళ్ళి వస్తే ఎన్నాళ్ళలో కాళ్ళు నొప్పులని అంటాం మేము. ఆడవాళ్ళు అన్నం మూటతో రోజు ఏ విధంగా ఎక్కేవాళ్ళు, ఎక్కడికంటే అక్కడికి ఎట్లా వచ్చేవాళ్ళు. భగవాన్ పాదాల వద్ద వాలాలన్న భక్తి అంత బలాన్నిచ్చేది కాబోలు అన్నాను. భగవాన్ చిరునవ్వుతో ఊ అంటూ మౌనం వహించారు. ఇట్లు సోదరి. ఇక్కడితో 206వ లేఖ పూర్తయింది. ధన్యవాదాలు.